శ్రీశైలం మహాక్షేత్రం విశేషమైన క్షేత్రం. ఆ క్షేత్రంలో ఉన్న గొప్ప విశిష్టత ఏమిటి అంటే 8 మహా ద్వారాలు ఉన్న గొప్ప క్షేత్రం అన్నారు. 8 ద్వారాలు ఉన్నాయట. ఈ శ్రీశైల మహాక్షేత్రానికి మరో 8 క్షేత్రాలు ద్వారాలుగా నిలుస్తాయి. ఈ క్షేత్రానికే ఇంకో 8 క్షేత్రాలు ద్వారాలుగా నిలుస్తాయట. అందులో 4 ప్రధాన ద్వారాలు ఏమిటి అంటే 4 ప్రధాన ద్వారాలు, 4 ఉపద్వారాలు ఉన్నాయి. అందులో శ్రీశైలానికి అత్యంత సమీపంలో ఉన్నది ప్రధాన తూర్పు ద్వారం త్రిపురాంతకం. ఏ పవిత్ర క్షేత్రానికి లేనంత విశేషాలు కలిగిన దేవస్థానం ఇది. క్షేత్రాలనే ద్వారాలుగా ధరించిన ఈ శ్రీశైలం ఎంత గొప్పదో, ఎంత విశిష్టమైనదో, బాహ్య ప్రపంచానికి వెల్లడి కాని ఎన్నో రహస్య వైభవాలు ఈ క్షేత్రంలో నిండి ఉన్నాయి. శ్రీశైల మహాక్షేత్రం అనంత మహిమల నిలయం. శ్రీశైల ద్వార క్షేత్రాలు, ప్రధాన ద్వారాలు 4 అని చెప్పారు కదా. వాటి పేర్లు ఏ దిక్కున ఉన్నవి అనేవి తెలుసుకుందాం. 1 తూర్పు ద్వారం త్రిపురాంతకం, 2వది దక్షిణ ద్వారం సిద్ధవటం అట, 3వది పశ్చిమ ద్వారం అలంపురం, 4వది ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం. ఉపద్వారాలు 4 ఉన్నాయి. ఆగ్నేయ ద్వారం పుష్పగిరి, నైరుతి ద్వారం సోమశిల, వాయవ్య ద్వారం సంగమేశ్వరం, ఈశాన్య ద్వారం ఏలేశ్వరం. ఇవి ఈ క్షేత్రం యొక్క ద్వారాలు. 8 ద్వారాలలో 4 మరి ప్రధాన ద్వారాలుగా, 4 ఉపద్వారాలుగా చెప్పారు. తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తరాలేమో ప్రధాన ద్వారాలు, మూలలుగా ఉన్న ఆగ్నేయ, నైరుతి, వాయవ్య, ఈశాన్య ద్వారాలు ఉపద్వారాలుగా చెప్పారు. ఆ ద్వారాల్లో ఉన్నటువంటి క్షేత్రాలు ఏమిటో చెప్పారు. ఇది గొప్ప విశేషమైన క్షేత్రము. ఈ విశేషాలు, రహస్యాలు అందరికీ అన్నీ తెలియవు కనుక మనకి ఈరోజు ఆ శ్రీశైల మల్లన్న మనకి ఈ రహస్యాన్ని మనకు తెలియజేసి మనల్ని తరింపజేశాడు. స్వామికి నమస్కారం చేసుకుని ఓం నమః శివాయ.